పడుతూ ఉంది చూసారా. ఇప్పుడే మా హస్బెండ్ వచ్చారు. ఏమండి వాన బాగా పడుతుంది కదా, బయటికి బా అటు పదండి. ఫ్రెండ్స్ మోటార్ వేసాను, వాటర్ వస్తున్నాయి, నీళ్ళు పడదామని. వర్షం పడుతూ ఉంది. ఇంకా ఈ వానకి కాసేపు అయితే చూసారా నిమ్మకాయ చెట్టు, నిమ్మకాయలు కనపడుతున్నాయో లేదో మీకు. నిమ్మకాయలు విరగ్గాస్తాయండి. మా ఇంటి ఎదురుగా ఉంటుంది ఆ చెట్టు. చాలా బాగా కాస్తాయి కాయలు. ఇంటి ఎదురుగా వాళ్ళదనమాట. నేనైతే ఇప్పుడే కర్రీ కోసం ప్రిపేర్ చేసుకున్నానండి. టమాటోలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు కట్ చేసి పెట్టాను. అలాగే పచ్చిపప్పు నానబెట్టానండి. ఈ పచ్చిపప్పు వేసి వండుతాను. ఇక నా దగ్గర కూరగాయలు ఏం లేవు. మా హస్బెండ్ వచ్చేసరికి ఇప్పుడైంది. ఇక ఈ పూటకి ఇదే చేస్తాను. వర్షానికి వాటర్ వదిలేరండి. ఇప్పుడే నీళ్ళు పట్టి తొట్టుందిలే లోపల, తొట్టికి పోస్తాను. పైన ట్యాంకీ కూడా ఉంది. చిన్న కొమ్మ పెట్టానండి. ఎంత చక్కగా వచ్చిందో చూసారా. ఈ వామాకుతో బజ్జీలు వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. పొద్దున్నే ఒక ఆకు నమిలినా బాగుంటుంది. ఇలా కదిలిస్తుంటేనే మంచి వాసన వస్తుంది.